కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం రానున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన ఎన్డీఏ కూటమిలో భాగంగా ఆదోని నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి బీజేపీకి టికెట్ కేటాయించారు. ఇందుకు మద్దతు తెలపడానికి శనివారం మధ్యాహ్నం ఆదోని పట్టణంలోని మున్సిపల్ మైదానంలో బహిరంగ సభకు ఆయన హాజరవుతారని ఎన్డీఏ కూటమి అభ్యర్థి పార్థసారథి శుక్రవారం ఓ సమావేశంలో తెలిపారు. ఈ బహిరంగ సభకు నియోజకవర్గం ప్రజలు, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి రావాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ, జనసేన, టీడీపీ జిల్లా అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మొత్తానికి సంబంధించిన అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఎలాగో భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి జేపీ నడ్డా గారు అధ్యక్షులు. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఆదోనితో పాటుగా ఎన్నో నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు ఆదోనికి రాబోతా ఉన్నాడు. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు వదిలిపెట్టి అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్లు ఒకటి, ఆదోనిలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఒకటి అని పార్టీ ఈరోజు జాతీయ అధ్యక్షులు ఆదోనికి ఈ నెల 11వ తారీఖున ప్రచారం కొన్ని గంటల్లో ముగుస్తుందనగా హెలికాప్టర్లో ఢిల్లీ నుంచి వచ్చి ఆదోనిలో మీకు హామీ ఇవ్వబోతా ఉన్నాడు. ప్రజలను కాపాడుకుంటామని భరోసా ఇవ్వబోతా ఉన్నాడు. మీరందరూ కూడా, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీ అందరూ కూడా రాసుకోండి, గుర్తు పెట్టుకోండి, గ్రామాల్లో చెప్పండి. 11వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మీ కుటుంబాలతో సహా అక్కలు, చెల్లెలు, అమ్మలు కూడా రావాలి, తప్పనిసరిగా రావాలి. ఆడవాళ్ళు ఎక్కువ సంఖ్యలో రావాలి. అందరూ కూడా ఇక్కడ మున్సిపల్ గ్రౌండ్స్ లో పెద్ద బహిరంగ సభ చేస్తాం. ఎండ ఉండదు, పైన పెద్ద జర్మన్ టెంట్లని బాగా